ఎండాకాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయలండి. అలాంటి మామిడికాయలకు పెట్టింది పేరు ఉమ్మడి గోదావరి జిల్లాలో. ఇక్కడ పండిన ప్రతి మామిడి పండు అమోఘమైన రుచిని కలిగి ఉంటాయి. అలాంటి మామిడి పండ్లు హోల్‌సేల్ ధరలకే అమ్మే ఒక ప్రత్యేకమైన మార్కెట్ అయితే ఉంది. అదే మన రాజమహేంద్రవరంలో ఉన్న ఒక అతిపెద్ద మామిడి మార్కెట్. ఇక్కడ హోల్‌సేల్ ధరలకే వేలం పాటల ద్వారా విక్రయిస్తారు. ఈ మార్కెట్టు చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈ మార్కెట్‌లో ఏ ఏ మామిడి పండ్లు వచ్చాయి? వాటిని ఎలా వేలం పాటల ద్వారా అమ్మారు? అనేది ఈ వీడియోలో చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. నేను జగదీష్. నా ప్రయాణం లైన్ ఛానల్ స్వాగతం అండి. ఈ రోజైతే మన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని మ్యాంగో మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. మన తూర్పు, పశ్చిమ, కోనసీమ జిల్లాలకే అతిపెద్ద మార్కెట్ అనమాట ఇది. ఈ మార్కెట్లో సీజనల్ గా ఈ మ్యాంగోస్ అయితే అమ్మడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అయితే అంటే మనకి చూడండి, ఇది చూసారా, ఇది బంగినబిల్లి అనమాట. ఇది బంగినబిల్లి. అలాగే ఈ చెరుకు రసాలు, ఇది వచ్చి సోన్ రేగ అనమాట అండి. ఈ చెరుకు రసాల్లో చిన్న సైజు, అలాగే చెరుకు రసాలు పెద్ద సైజు, ఈ రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్ ఐటమ్స్ అయితే మొత్తం మ్యాంగోస్ సంబంధించిన అన్ని రకాలు అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్ గా దొరుకుతాయి అనమాట అండి. ఈ వీడియో చూసి వారంతా కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీ వ్యాపార సహోదరులకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ రాజమండ్రిలో అయితే కొంచెం చవకనే చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తులు బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ గా దొరుకుతుంది అనమాట. ఇదైతే తెల్లవారుజామున 3 గంటల నుంచి మనకి అందుబాటులో ఉంటుందండి. మళ్ళీ 5-5:30 అయ్యేసరికి క్లోజ్ అయిపోతుంది ఈ మార్కెట్ వచ్చేసరికి. అది ఎవరైనా పాటలకు రావాల్సిన వాళ్ళు ఉంటే మనకి 3 గంటల లోపే తెల్లవారుజామున వస్తే చాలా బాగుంటుందని ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు అనమాట. మళ్ళీ మామూలుగా మీరు తెల్లవారిన తర్వాత వస్తే రిటైల్ గా కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర మీరు పాట పాడుకునే ఉద్దేశం ఎవరైతే మాత్రం తెల్లవారుజామున రావాలి. చూశారు కదండి, ఆ బుట్ట మీద చెరుకు రసం మామిడి పళ్ళు ఎంత చక్కగా పెరుస్తున్నాడు ఆ చిరు వ్యాపారస్తుడు. ఆయన అయితే తెల్లవారుజామున కొనుగోలు చేసింది ఇలాగా ఉదయాన్నే మార్కెట్ తీసుకెళ్ళడానికి మామిడికాయలు అయితే పేర్చుకుంటాడు అనమాట. అలా పేర్చుకుని అలా ఎదరికైతే పట్టుకెళ్తుంటారు. ఇవైతే మనకు కనిపించే బంగినపల్లి మామిడి పళ్ళు అండి. ఈ బుట్టలోనే అయితే చెరుకు రసాలు, ఇవన్నీ మళ్ళీ బంగినపల్లి మామిడి పళ్ళు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ తెచ్చుకునే వెహికల్ని బట్టి, వాళ్ళు కొనే సాల్తీని బట్టి సైకిల్ మీద, అలాగే ఆటోల మీద, బోలర్ల మీద ఇలా వాహనాలు తగ్గట్టుగా కొనుక్కొని సర్దుకుని అయితే వెళ్తున్నారు అనమాట. ఇక్కడైతే 100 లెక్కలు మామిడికాయలు విక్రయిస్తారండి. వీళ్ళైతే రిటైల్గా మనకి పరకల లెక్కన, డజన్ లెక్కన, లేదంటే కేజీల లెక్కన అయితే మామూలు రిటైల్గా ఉండే వారికి విక్రయిస్తూ ఉంటారు అనమాట బయట. నా చేతిలో ఉన్న మామిడి పళ్ళు పొట్లు చూశారు కదా, ఒకవైపు బంగినపల్లి, మరో ఒకవైపు సువర్ణ రేఖ అనమాట అండి.
ఇవన్నీ చెరుకు రసం మామిడి పళ్ళు. ఇవి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుందన్నమాట. మనకు కనిపించే సోర్ల రేఖలు దాటుకుని మళ్ళీ బంగినపల్లికి అయితే చేరుకున్నాం అనమాట. చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి కదండి. ఈరోజు మన రాజమహేంద్రవరంలో వేలంపాట ఎలా జరుగుతుందో చూద్దామండి. మొత్తం లేదండి 100 చెరుకు రసాలు చెరుకు రసాలు రాదు రసాలు 10 రూపాయలు 10 50 11 50 11 50 12 12 50 12 50 12 50 ఇక్కడ చూసే ఈ వేలంపాట తెల్లవారు గట్ల 3 గంటలకైతే మొదలైపోయింది అనమాట అండి. ప్రతిరోజు కూడా ఈ సీజన్ లో 3 గంటలకైతే స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫ్లడ్ లైట్స్ మధ్యలో ఈ జరిగే వేలంపాట ఎంత అందంగా ఉందో చూసారు కదా. చూడు నేనే మీ ఓడికి ఇచ్చేసాను కొట్ట
కేజీ కంగబడతాం ముద్రకాయలు ముద్రకాయలు కాయలు చూడన్నా ముద్రకాయ ముద్రకాయలు రసాలు చవకాయ కదా ఈ ఫ్లడ్ లైట్స్ మధ్యలో ఇప్పుడైతే రాత్రి మూడు అవుతుంది అనమాట. 3 గంటలకే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్ గా అయితే ఉంటుంది అనమాట ఈ సీజన్ అంతా కూడా. నాకు నార్మల్ టైంలో ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఉంటుంది. పెద్ద ఫ్రూట్ మార్కెట్ మాట రాజమండ్రిలో. ఈ వీడియో చూసేవారంతా మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ బిజినెస్ చేసే మీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.